హలో గాయ్స్, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫైర్ బేస్ నుంచి ఎలా యాప్ క్రియేట్ చేయాలో. ఫస్ట్ ఫైర్ బేస్ ఓపెన్ చేయండి క్రోమ్లోకి వెళ్ళి. నెక్స్ట్ మీరు ఫస్ట్ లాగిన్ చేయాలి. తర్వాత దెన్ గో టు ట్రై ఫైర్ బేస్ స్టూడియో. అక్కడ మీరు ఓన్గా యాప్స్ని క్రియేట్ చేయగలుగుతారు. అక్కడ ఫస్ట్ మనము ప్రాంప్ట్ ఇవ్వాలి. ఎలాగంటే క్రియేట్ మీ ఏ యాప్ ఆన్ ది టూరిజం అండ్ హోటల్ బుకింగ్స్ అండ్ అడిషనల్ ఫీచర్స్. తర్వాత క్లిక్ ఎంటర్. అప్పుడు ఏఐ ఒక ప్రాంప్ట్ తీసుకొని తర్వాత దానికే వేరియస్ ప్రాంప్ట్ తీసుకుంటుంది. ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేయొచ్చు, అడ్వెంచర్స్, హోటల్ బుకింగ్ అండ్ సో. తర్వాత ప్రోటోటైప్ విత్ ఏఐ క్లిక్ చేయగానే అప్పుడు దాని తర్వాత దానికే ప్రాసెస్ చేసుకొని వేరియస్ స్టెప్స్ తీసుకుంటుంది. తర్వాత లోడ్ అయ్యి తర్వాత రియాక్ట్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, డేటాబేస్ అవన్నీ దానికి క్రియేట్ చేసుకొని మనకి ఒక విత్ టైటిల్ ఇస్తుంది. తర్వాత క్లిక్ ఆన్ ప్రోటోటైప్. ఆ క్లిక్ చేయగానే దానికి ప్రాసెస్ చేసుకొని తర్వాత మనకి రియాక్ట్ కోడ్ అవన్నీ ప్రాసెస్ చేసుకున్నాక తర్వాత ఆటోమేటిక్గా మనకి ఒక వెబ్ యాప్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇలా దీని ప్రాసెస్ మినిమం 5 minutes చేసుకుంటుంది. తర్వాత దీనికి మీరు అడిషనల్ ఫీచర్స్ని కూడా యాడ్ చేసుకోగలుగుతారు. లాగిన్, సైన్ అప్ పేజ్ అండ్ హోమ్ పేజ్ అని మనకి చూపిస్తుంది. తర్వాత ఏమైనా ఎర్రర్ వచ్చినా కానీ మనం ఈజీగా ఫిక్స్ చేసుకోగలుగుతాము. తర్వాత జనరేట్ ఏపీఐకి అని కొట్టగానే అప్పుడు ఆ జెమినీ ఏపీఐకి మన యాప్కి కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇంకా మనం మన యాప్ని పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ టూర్ ట్రెక్ అని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ నేమ్ ఇవ్వచ్చు, మీ ఇష్టమైన నేమ్. దెన్ క్లిక్ ఆన్ రీనేమ్. తర్వాత మీకేమన్నా ఇంకా వేరియస్ ఆప్షన్స్, అడిషనల్ ఫీచర్స్ మనకి యాడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ఎర్రర్